లక్షలకు పెంచాం. జబ్బు పడ్డ గరీబులకు ఇది మేమిచ్చిన భరోసా. ఆర్టీసీ ఉచిత బస్సు పథకం కారణంగా ఆడబిడ్డలు చిన్న చిన్న ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే సంఖ్య గణనీయంగా పెరిగిందని ఇటీవల సర్వేలు చెబుతున్నాయి. ఇందుకు మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా మిత్రులారా, ఉస్మానియా ఆసుపత్రి 100 ఏళ్లుగా వైద్య సేవలలో పేదలకు దేవాలయంగా పేరు పొందింది. శిథిలావస్థలో ఉన్న ఈ వైద్య దేవాలయాన్ని తిరిగి పునరుద్ధరిస్తున్నాం. 27 ఎకరాల విస్తీర్ణంలో గోషామహల్ ప్రాంతంలో 2700 కోట్ల రూపాయల వ్యయంతో నయా ఉస్మానియా ఆసుపత్రిని తెలంగాణ రాష్ట్రానికి అందించబోతున్నామని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో అనేక చోట్ల వైద్య విద్యా కళాశాలను నిర్మిస్తున్నాం. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైద్య ఆరోగ్య రంగంపై 16,521 కోట్ల రూపాయలను ఇప్పటి వరకు వ్యయం చేశాం. అదేవిధంగా మిత్రులారా, ఆడబిడ్డలు ఆశీర్వదించిన మా ప్రభుత్వం మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి అనే నినాదంతో 1 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో మేము ముందుకు సాగుతున్నాం. బాధ్యతలు స్వీకరించిన 48 గంటల్లోనే మహాలక్ష్మి పథకం కింద ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణాన్ని ఈరోజు కల్పించాం. ఈ పథకం తెచ్చిన విప్లవాత్మక సామాజిక మార్పు ప్రతిపక్షాలకు అర్థం కాదు. ఆర్టీసీలో ఆడబిడ్డల ఉచిత ప్రయాణం పేద మహిళ ఆర్థిక స్వావలంబనకు పునాది అవుతుంది. ఆడపిల్లలకు విద్యకు అండగా మారింది. చదువు కోసం గడప దాటే ఆడపిల్లల సంఖ్య ఈనాడు పెరిగింది. చరిత్ర పుటల్లో కలిసిపోతుందనుకున్న ఆర్టీసీకి ఈ పథకం ప్రాణం పోసింది. ఈ పథకం కింద ఆడబిడ్డలకు ఈ 20 నెలల్లో 6,790 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించింది. ఈ 6,790 కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్పొరేషన్కు అందించడం ద్వారా ఆర్థికంగా చిన్న భిన్నమైపోయిన ఆర్టీసీ సంస్థను 50,000 మంది కార్మికుల కళ్ళల్లో